అర్థం ఉంటుంది. అగ్ని అంటే ఒక అర్థం ఉంది. ఏంటి తేడా? అగ్ని అంటే అగ్నే కదా, అగ్ని అంటే ఇప్పుడు అగ్నే కదా. అంటే అగ్ని అంటే అది అగ్ని మనం అనుకుంటుండే అగ్ని. అగ్ని అంటే అగ్నికి మూలమైన అగ్ని అని అర్థం. ఎంత అర్థం ఉందో చూడండి. అందుకనే ఇక్కడ శృతి అనేది అంత గొప్పదనమాట. శృతి అనే దాన్ని మనం అర్థం చేసుకున్నాము అంటే, వేద సహితంగా దాన్ని మనం డిఫైన్ చేసుకున్నామంటే, దాన్ని నిర్వచించుకున్నాము అంటే అంత గొప్ప మనం ఏ శబ్దాన్ని కూడా దుర్వినియోగం చేసుకోమండి. ముఖ్యంగా ఏ శబ్దాన్ని కూడా మనం వృధాగా పోనిచ్చుకోం. ఎందుకంటే ప్రతి శబ్దము కూడా దైవదత్తమైనట్టు ఉంది వేదం. ప్రతి శబ్దం కూడా ఒక యజ్ఞం జరుగుతుంటే వస్తుంది, ఉద్భవిస్తుంది అని అంటుంది వేదం. కడుపు లోపల అగ్ని వాయువు రెండు ఘర్షణ వల్ల శక్తి పుడతా ఉంది అంటుంది వేదం. అలాంటి శబ్దాన్ని మనం ఒక దురదృష్టకరమైనటువంటి వార్తలు, ఒక దుర్భాష, ఒక తిట్లు, బూతులు లాంటి మనం మాట్లాడడానికి ఇష్టపడం. ఎందుకంటే ఆ శబ్దం యొక్క విలువ మనం తెలుసుకున్నామంటే ఎంత గొప్ప శబ్దం యొక్క శక్తి ఎంత గొప్పది. సాక్షాత్తు ఈ శబ్దం నాదోపాసనగా పొంది భగవంతుణ్ణి పట్టిస్తుంది. అది ఇక్కడ వేదం. అంత గొప్ప దైవదత్తమైనటువంటి స్వర సహితమైనటువంటి వేదాన్ని మనం అర్థం చేసుకోవడానికి మనం ఎంతగా ప్రయత్నించాలంటే, మన జీవితంలో ఈ రోజులో ఒక ముఖ్యమైన గడియలు కొన్ని చెప్పండి అంటే, ఇదిగో మేము పొద్దున్నే 7 గంటలకు ఋగ్వేదం అనే ఒక పాఠం, ఋగ్వేదామృతం అనే గ్రూపులో ఒక అద్భుతమైనటువంటి ఋగ్వేద పాఠాన్ని విన్నామండి. ఈ రోజులో మాకు ఇంతకంటే గొప్ప ఉద్ధరించేటటువంటి గడియలు లేవండి అని చెప్పుకోవచ్చు మనం ఈజీగా. ఎందుకంటే ఋగ్వేదం అనేది అంత గొప్పది. ఎందుకు? సాక్షాత్తు ఋషులు దర్శించి దృష్టి, ద్రష్ట, దృశ్యం అని 3 ఉంటాయి కదా. ఆ 3 శబ్దాలకు నిర్వచన పూరితంగా ఉన్నటువంటి వేద స్పర్శ, వేద స్పృహ ఇక్కడ మనం అర్థం చేసుకోవాలన్నమాట. అందుకనే ఆ అగ్ని తత్వాన్ని ప్రేరేపించుకుంటూ ఆ అగ్నికి సహితంగా ఉన్నటువంటి కర్మలన్నీ చేస్తూ ఉంటే వాణ్ణి నిత్యాగ్నిహోత్రుడు అంటారన్నమాట. అంటే ప్రతి ఒక్కరూ చేసుకోవచ్చు దీన్ని. నిత్యాగ్ని తత్వం అనేది, శరీరం అనేది ఒక అగ్నిగుండం లాంటిది. శరీరం అనేది ఒక అగ్ని తత్వంతో ప్రేరేపించబడుతూ ఉన్నది. ఒక శక్తి, ఒక నిర్వచనాన్ని చెప్పాలంటే ఇంత అగ్ని స్వరూపుడు అని లెక్కలు ఉన్నాయన్నమాట. అందుకనే మనం శబ్దం మాట్లాడేటప్పుడు కూడా పౌన పుణ్యం అంటారు, దాన్ని ఫ్రీక్వెన్సీ అంటారు అనమాట. ఫ్రీక్వెన్సీ అంటే మోడ్యులేషన్ గా ఉంటుంది అనమాట వాయిస్. ఆ వాయిస్ ఇదిగో ఈ ఫ్రీక్వెన్సీతో ఉంది కాబట్టి అది ఈ శృతి. ఈ ఫ్రీక్వెన్సీ అంటే పౌనఃపున్యం తెలుగులో చెప్పాలంటే. ఈ పౌనఃపున్యంతో ఉన్నటువంటి ఈ శ్వాసతో విడుదలవుతున్నటువంటి శబ్దం ఇదిగో ఈ శృతిలో ఉంది, అది వేదం చెప్తుంది. అంటే అప్పుడు శృతి ఎంత జాగ్రత్తగా మనం పట్టుకోవాల్సి ఉంటుంది ఇక్కడ అంటే, అక్కడ ఇచ్చారు షడ్జం అని. షడ్జం అంటే ఏంటి? ఆధార షడ్జం అంటారు దాన్ని. సా స్టార్టింగ్ ఏం చేసాం? సాతో స్టార్ట్ చేసి పంచమంలో దాన్ని విన్యాసం చేసి తారాస్థాయి షడ్జం వరకు తీసుకెళ్ళాం గాత్రాన్ని. కానీ ఇక్కడ కొన్ని హోతారం 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 సామవేదం చెప్తుంది. హోతారం ఏంటిది అంటే, సామవేదం నుంచి సంగీతం పుట్టింది అని చెప్పుకోవడానికి మనకు అనేక నిరూపణలు ఉన్నాయి. సామవేదంలో ఉన్నటువంటి మంత్రాలను అన్ని మంత్రాల మాదిరి చెప్పడానికి వీలు కాదు. కానీ ఋగ్వేదంలో మాత్రం అలాంటి స్పెషాలిటీస్ చాలా తక్కువే ఉన్నాయన్నమాట. ఎందుకంటే షడ్జం అనే ఒక ఆధార షడ్జం అని అర్థం చేసుకోవాలి. ఆ షడ్జం అనే స్వరంలోనే ఆ మంత్రం అంతా చెప్పుకోవాల్సి ఉంటుంది అనమాట. అందుకనే మంత్ర ద్రష్టలు ఇప్పుడు స్వరగీతం చేశారు సంగీతాన్ని. ఇదిగో పలానా ఇది అదివో అల్లదివో శ్రీహరివాసము అన్నాం అనుకోండి, దానికి స్వరం ఏముంటుంది? సరి సరి సా ఆధార షడ్జం కాదు, అది పై షడ్జం.
సా సా రే గ మ ప ద ని సా స స స స స రి ని స స రి స ని సా అదివో అల్లదివో శ్రీహరివాసమో అని నేను పాడాను అనుకోండి, దానికి స్వరం రాయాలంటే ఏం చేయొచ్చు? స స స స సరి ని స సరి రి ని సా. ఆ స్వరం అక్కడ పెట్టడం వల్ల ఏమవుతుంది? అది పలానా రాగంలో ఉంది, పలానా స్వరంతో ఉంది. ఆ స్వరానికి సంబంధించినటువంటి ఒక సాహిత్యం ఏదైతే ఉందో దాన్ని మనం పలకడానికి వీలుగా ఉంటుంది, అది సంగీతం. కానీ ఇక్కడ ఋగ్వేదాన్ని అగ్ని ఈలే అన్నాం అనుకోండి, దానికి స్వరం చెప్పంటే ఏం చెప్తాం? అగ్నిం ఈలే ఈలే అనే స్ఫురితం ఉంది కదా, ఆ స్ఫురితానికి కూడా లెక్కలు ఉన్నాయి. వాక్కును ఎంత శక్తివంతంగా నిర్వచిస్తూ ఉన్నది వేదం అంటే, అసలు ప్రతి శబ్దము కూడా భగవంతుని సొత్తు కావాలి అంటుంది. ఎందుకు? అది భగవంతుని స్పృహతోనే విడుదలవుతుంది కాబట్టి. భగవంతుని నుంచి విడుదలయ్యేటటువంటి వాక్ శక్తిని భగవంతుని కోసమే ఖర్చు చేయాలి. అది శృతి సహితంగా ఉండాలి, నాద సహితంగా ఉండాలి, మంత్ర సహితంగా ఉండాలి అని చెప్పేటటువంటిదే వేదము. అట్లాంటి వేదాలలో ముఖ్యమైనటువంటిది, దేవతా స్తుతులతో నిండి ఉన్నటువంటిది, దేవతా స్తుతి సహిత శరీరాన్ని కలిగి ఉన్నటువంటిది ఏదైనా ఉంది అంటే 4 వేదాల్లో కూడా అది ఋగ్వేదం మాత్రమే. కావున ఇంత గొప్ప ఋగ్వేదంలో 10,552 మంత్రాల్లో 1028 సూక్తాల్లో భగవంతుని గురించి అంశ ఏ విధంగా చెప్పబడి ఉన్నది. అంశము వంశం అంటారు కదా, ప్రతి శబ్దము కూడా భగవంతునికి సంకేతంగా ఆ ఋషి పేరు కూడా ఇచ్చారనమాట. ఎవరెవరు ఋషులు? మంత్రద్రష్టలు, 400 మంది మంత్రద్రష్టలు ఆ మంత్రం యొక్క ఇష్టాన దేవతను ఛందస్సును కూడా ఇచ్చారనమాట. అంటే ఛందస్సు అని మనం ఎందుకు అర్థమవుతుంది? ఒక ఛందస్సు అంటే ఒక నియమం. మనకు ఛందస్సు అనే నియమాన్ని ఎందుకు పాటించాల్సి ఉంటుంది అంటే, దాన్ని శృతి సహితంగా మలుచుకునేందుకు. ముఖ్యంగా ఛందస్సు అనే మాట వచ్చింది అంటే మనం అనుసరించాల్సినటువంటి ముఖ్యమైన విషయం ఏంటి అంటే దాని పేరు లయ. అందుకనే సంగీత శాస్త్రంలో ఏమంటారంటే శృతి మాత లయపిత అంటారు. శృతి మాత లయపిత అంటే ఏంటి అర్థం? శృతి తల్లి వంటిది, లయ తండ్రి లాంటి వాడు అని అర్థం. మనం ఎట్లంటే అట్లా మనోధర్మాన్ని పాడుకోవచ్చు, ఎందుకంటే రాగాలాపన ఎట్లంటే తీయచ్చు, దానికి ఒక లయ ఉండదు. అందుకనే సంగీతజ్ఞులు పక్క వాయిద్యాలు కూడా, మృదంగం లేదంటే వైలిన్ వాయించే వాళ్ళు లేకపోతే కీబోర్డ్ వాయించే వాళ్ళు సైలెంట్గా ఉంటారు మనోధర్మం పాడేటప్పుడు. ఒకనొక సందర్భంలో స్వరం వాళ్ళు వేస్తారు, అది లయంగా ఉన్నప్పుడు, కొంచెం దానికి అనుకూలంగా ఉన్నప్పుడు. కానీ ఇక్కడ ఏంటి అంటే ఆ లయను పట్టించేటటువంటిది ఏదైతే శాస్త్రం ఉందో దాన్ని ఛందస్సు అంటారు. అందుకనే మనకు రామాయణంలో చూసుకున్నామంటే రావణాసురుడు రోజుకొక ఛందస్సుతో చదువుకుంటుండేవాడు, భగవంతుని కీర్తించేటటువంటి వాడు. కొత్త కొత్త ఛందస్సులో అప్పటికప్పుడు సృష్టించబడి, అది ఏ ఛందస్సులో ఉందో ఇప్పుడు కూడా లలాట వేల అది ఉంది కదా, ఆ రావణుడు పలికినటువంటి ఆ జ్వాల, ఆ జరి ఎంత గొప్పగా ఉంటుంది అసలు. దగాయమానంగా ఆ ప్రవాహం మన తెలుగులో పదండి తోసుకున్నట్లుగా సాక్షాత్తు శివునికి ఆ విధంగా వర్ణించబడింది అనమాట. అది ఒక ఛందస్సులో ఉంటుంది. అదే విధంగా ఛందస్సును అనుసరిస్తూ అగ్నిమీలే పురోహితం యజ్ఞస్య దేవభృత్తిజం హోతారం రత్నధాతమం దాన్ని స్ఫురితం అంటారు. ఆ స్ఫురితాన్ని ఇట్లే చదవాలని మనకి ఎట్లా తెలుస్తుంది అంటే, ఎట్లా వచ్చే వేదాలని ముఖే సరస్వతి అంటే గురువు గారు చెబుతారు, వీళ్ళు పలకాలి. అది మళ్ళీ పుస్తకంలో చూసి మళ్ళీ పలికే అంత ఉండదు. అందుకనే ముఖే సరస్వతి అంటే నేరుగా గురువు పలుకుతా ఉంటే శిష్యుడు దాన్ని వెంటనే దాన్ని పలికి జీర్ణం చేసుకుంటాడు. ఇక్కడ రిజిస్టర్ అవుతుంది అనమాట మైండ్ లో. అందుకనే ఆ రిజిస్టర్ అయ్యే తత్వం ఏదైతే ఉందో దాన్ని వల్లె వేసేవాళ్ళు, అది ఘనాపాఠంగాను జటాపాఠంగాను ఏ విధంగా మారుతా ఉన్నది. అప్పుడు అది మనకు అలా ఋగ్వేదాన్ని మనం పలికి విని ఏమవుతుందంటే మనం ఒక అద్భుతమైనటువంటి ఒక ఛందోబద్ధంగా మాట్లాడడానికి మనం ప్రయత్నం చేస్తాం, ఛందస్సును అనుసరిస్తూ మాట్లాడడానికే ప్రయత్నం చేస్తాం, లయాత్మకంగా మాట్లాడడానికి మాత్రమే మనం ప్రయత్నం చేస్తాం.
సత్యానికి దగ్గరగా ఉన్నటువంటి మాటలను మాట్లాడడానికి మాత్రమే మనం ప్రయత్నం చేస్తాం. సత్య నిరూపణకు తేలికైనటువంటి అంశాలుగా ఉన్నటువంటి వాటిని మనం సెలెక్ట్ చేసుకుంటాం మాట్లాడేటప్పుడు. వేద జ్ఞానం అనేది మనకు వంట పట్టిందంటే, వేద స్పర్శ అనేది మనకు ఆవాహనం అయింది అంటే, మనం వేద సహితంగా ఉన్నటువంటి క్రియలనే చేస్తాము. వాటినే శాస్త్ర విషయములను ఎవడు అనుసరించక ఎవడు ఇచ్చా మార్గమును ప్రవర్తించుచున్నాడో వాడు సుఖసిద్ధి నందచారుడు, పరమ పదమును పొందచారుడు అని గీతాచార్యుడు చెబుతూ ఉన్నాడు. అందుకనే రోజుకు ఒక్క మంత్రాన్నైనా సరే, వేదంలో ఉన్నటువంటి ఒక్క మంత్రాన్నైనా సరే రోజుకు మనం చెప్పుకోగలిగినట్లయితే మనము అందరం కూడా విప్రులమే, అందరం కూడా బ్రాహ్మణులమే. దీంట్లో ఎలాంటి సందేహం లేదని మనకు ముందే ఇచ్చి ఉన్నారనమాట. కావున మంత్ర ద్రష్టలలో దాదాపు శూద్రులే ఉన్నారు అని కూడా ఈ వేదమే చెప్తా ఉంది. మళ్ళీ నేను చెప్పడం కాదు. మరి వేదం చెప్తూ ఉందంటే వేదం కంటే గొప్ప వాళ్ళం మనం మామూలు మనుషులం. అవును, ఇక్కడ వేదం ఎప్పుడైతే మనం చదవడానికి దీంట్లోకి వచ్చామో, ఈ గ్రూపులోకి వేదం గురించి ఎప్పుడైతే డిస్కషన్ చేయడానికి, మంత్ర సహితంగా చెప్పడానికి, పలకడానికి, ఆలోచింపజేయడానికి, దాంట్లో ఉన్నటువంటి శక్తిని అన్వయింపజేయడానికి మనం ఈ గ్రూపులోకి వచ్చాం కదా. మనం అందరం కూడా విప్రులమే, బ్రాహ్మణులమే అని ఈ వేదమే మళ్ళీ చెప్తూ ఉంది. మనం అందరం కూడా ఒక గొప్ప నిష్ఠతో ప్రతిరోజు కూడా 7 గంటలకు ఈ గ్రూపులోకి విచ్చేసినట్లయితే మనం అద్భుతమైనటువంటి వేద జ్ఞానాన్ని కలిగినటువంటి వాళ్ళపై అది విజ్ఞానంగా మలుచుకొని జీవించడానికి అనుకూలంగా కూడా మనం మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అవునా? ఎవరైనా ఒకరు విష్ణు గారు చెప్పండి. నమస్కారం అండి. మీరు అగ్ని మీరే మంత్రం ఏమైనా చెప్పగలుగుతారా? అంటే మన విష్ణు గారు మనం స్వాగతం పలికాం కదా. వారు ఋగ్వేద పండితులు. తిరుమల తిరుపతి దేవస్థానంలో 12 సంవత్సరాలు ఋగ్వేదాన్ని వారు గురుముఖంగా పాఠాంతరం స్వీకరించి వారు సర్టిఫికెట్ 2019లోనే వాళ్ళు పాస్ అవుట్ అయి ఇప్పుడు రాజమండ్రి దగ్గర వాళ్ళు ఉంటూ ఉన్నారు. స్వామి చెప్పండి స్వామి, ప్లీజ్. ఓం అగ్నిమీలే పురోహితం యజ్ఞస్య దేవమృత్విజం హోతారం రత్నధాతామం. సంతోషం. ఇది మొదటి మంత్రం అన్నమాట. ఏ శబ్దానికి శక్తి ఉందో దాన్ని మంత్రం అని చెప్పుకుంటాం అన్నమాట. ఇక్కడ స్వామి ఏం చేస్తున్నారు చూడండి ఒకసారి. అగ్నిం ఈలే అంటున్నాం. అక్కడ స్ఫురితం అంటే వారికి ఎట్లా వల్లె వేయడానికి వీలుగా ఉంటుంది. వనిత జనత ఘనత పారి హారి, ఈ స్ఫురితాలన్నీ కూడా దీంట్లో ఉంటాయి. అందుకనే వేద శాస్త్రానికి సంగీత శాస్త్రానికి ఎంత సంబంధం ఉంది అంటే, శృతి హితంగా పలికేటటువంటి శక్తి ఈ రకమైన ఋగ్వేద సహితంగా ఉంటుంది, సామవేద సహితంగా ఉంటుంది. వేదాలన్నిటిని కూడా ఆ విధంగా నాదమయంగా కూడా మనం పలకాల్సిన అవసరం ఉంటుందన్నమాట. అందుకనే ముందే చెప్పుకున్నాం కదా, హోతారం అంటే ఒక అర్థం ఉంటుంది. హోతారం ఆ కేవలం పలికేది ఒకటే కదా. ఆ పలికే విధానంలో కొంచెం శృతి భేదాలు ఉన్నాయి కదా. మరి ఎందుకు ఆ మీనింగ్ మారుతా ఉంది అంటే, ఆ చెప్పినటువంటి శబ్దం యొక్క గొప్పతనం అంతా కూడా మనకు ముందు ముందు ఈ వేద పాఠాంతరంలోనే మనకు వస్తుంది అనమాట. ఓ అగ్ని, యజ్ఞమునకు నీవు పురోహితుడవు, దేవతలకు పూర్వము ఉన్నవాడవు కదా, విశ్వముకే ఋత్విజుడవు కదా. అట్లాంటి నీకు నేను నమస్కరిస్తూ ఉన్నాను. అంటే మనం ప్రతి కర్మ కూడా అగ్ని సాక్షిగా ముందు అగ్నిని వెలిగిస్తాం. ముందు అగ్నిని వెలిగించాలంటే మనలో ఉన్నటువంటి అగ్నితత్వం ప్రేరేపించబడుతుంది. ఫస్ట్ ఆ అగ్నితత్వం మనలో ప్రేరేపించబడి అగ్నిని ముట్టించడానికి కారణం అవుతుంది బయట అగ్నిని. ఆ బయట అగ్ని లోపల ఉన్న అగ్నితో సమానమా అంటే లోపల ఎప్పుడు ఒక నిత్యాగ్ని వెలుగుతూ ఉంటుంది అనమాట. అందుకనే మనం చేసే కర్మలన్నీ కూడా అగ్ని సాక్షిగా మనం చెప్పినా చెప్పుకోకపోయినా ఒప్పుకోకపోయినా మనం సమస్త కర్మలు కూడా అగ్ని సాక్షిగానే చేస్తూ ఉన్నాం. అది ఒప్పుకొని చేయడమే వేదం చెప్తుంది. అది ఒప్పుకొని చేయండి రా బాబు అని చెప్పడమే వేదం చేసేటటువంటి ఒక నిర్మాణం. అందుకనే ఓ అగ్ని, యజ్ఞమునకు నీవు పురోహితుడు కదా. దేవతలందరికీ కూడా పూర్వము నువ్వు ఉన్నావు, దేవతలందరికంటే కూడా ముందు నుంచి నువ్వు ఉన్నావు. ఈ విశ్వముకే ఋత్విజుడు కదా నువ్వు. అట్లాంటి నీకు నేను నమస్కరిస్తూ ఉన్నాను. ఇక్కడ త్రేతాగ్నులు అంటారు, కడుపులో ఉన్నటువంటి దాన్ని జఠరాగ్ని అంటారు.
చేతులు రెండు రపాడించినప్పుడు వచ్చేటటువంటి అగ్ని అంటారు. ఒక కర్రలో మనకు తెలియకుండా ఒక అగ్ని ఉంది, ఒక వస్త్రంలో మనకు తెలియకుండా అగ్ని ఉంది, వస్తువులన్నిట్లో సమస్తమన్నిట్లో కూడా అగ్ని మనకు తెలియకుండా ఉంది. ఒక్కసారి వాటన్నిటికీ నిప్పు పెడితే ప్రతిదీ దహించబోయేదే, ప్రతిదీ దహిస్తుంది, దహించబడుతుంది ప్రతి వస్తువు కూడా అగ్నిలో. అందుకనే ప్రతి దాన్ని తన స్వభావంగా మార్చుకునేటటువంటి శక్తి కలిగినటువంటి ఒక స్వరూపం ఏంటంటే అగ్ని. అట్లాంటి అగ్ని ఒక నిష్ఠతో చేయాలి. అగ్ని సంస్కారాలకు నీవు అర్హుడవా అంటారు. అగ్ని సంస్కారాలకు నీవు అర్హుడవా అంటే నిత్యాగ్ని చేయడానికి నువ్వు అర్హుడవా అంటే దానికి కొన్ని నియమాలు ఉన్నాయి. ఇదిగో ఈ నియమాలు ఉంటేనే అంతటి పవిత్రమైనటువంటి అగ్ని కార్యాలన్నీ నీ పితృదేవతలందరినీ కూడా ఉన్నత లోకాల్లో శాంతింప చేసేటట్లుగా చేస్తాయి. అంత గొప్పది అగ్ని కార్యం అనేది. అందుకనే మనం ప్రతి ఒక్కరం కూడా బ్రాహ్మణులు మాత్రమే చేయాలి ఈ నిత్యాగ్ని సంధ్యావందనం అనేది కాదు. ప్రతి ఒక్కరు కూడా సంధ్యావందన విధి కూడా ఒక 10 నిమిషాల నుంచి 15 నిమిషాల లోపల ఉండేటటువంటి సంధ్యావందనాన్ని మీరు అరేంజ్ చేసుకోవాలి. ఎంత వీలుంటే అంత, రోజుకు ఒక్కసారైనా సరే. మనం 2 పూట్ల చేయాల్సిన అవసరం లేదు, 3 పూట్ల చేయాల్సిన అవసరం లేదు. ఇంకా మేమంటే జంజం వేసుకొని తండ్రి ముఖంగా మంత్రం బలికి ప్రతిజ్ఞ చేసి ఉంటాం కాబట్టి ఖచ్చితంగా చెప్పాల్సి ఉంటుంది. సంధ్యావందనం ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. మీరు ఖచ్చితంగా చేయాల్సిన అవసరం లేదు, కానీ చేయాలి. చేసి అది మన భారతీయ సనాతన ధర్మం అంతా ఆ నియమాన్ని మనం అనుసరిస్తే నెక్స్ట్ మన తరాలన్నిటిని కూడా, మన తరాలంటే మన కొడుకులు, వాళ్ళ మనవళ్ళు, వాళ్ళ కొడుకులు అందరూ అట్లా ఆ తరాన్ని మనం ఫాలో అవుతారనమాట. దాన్ని మాత్రమే సనాతనము అంటారు. అట్లాంటి సనాతనాన్ని శర్మ గారు, భరతుడు గారు నమస్కారం. నమస్కారం భరతుడు గారు, చెప్పండి. ఈ ఏదైతే అగ్నిమేలే పురోహితం ఉందో దీనికి ఒకటి పద్య భాష్యాన్ని నేను రచించానండి. మీరు చెప్పేటటువంటి వివరణనే అది ఏదైతే మీరు చెప్పేటటువంటి వివరణనే నేను గతంలో 1 సంవత్సరం క్రితం ఒక పద్య భాష్యాన్ని రచించాను. అది ఏంటంటే, ఇప్పుడు అగ్నిమేళే పురోహితం యజ్ఞస్య దేవ మృత్విజం హోతారం రత్నధాతమం అనేటటువంటి దానికి ఈ 3 పాదాల్లో ఉండేటటువంటి ఈ గాయత్రి ఛందస్సుది దీనికి రాయడం జరిగింది. ఇది పరగ యజ్ఞిదేవుండు ఏ పౌరహితుడు రుభుల యజ్ఞ భాగములిచ్చు ఋత్విజుండు హుతిని రత్న ఫలము గోరు హోత్రికుండు తొలిగ విశ్వకర్మ నిటుల తెలిపెరుక్కు. ఇక్కడ విశ్వకర్మ అంటే విశ్వం యొక్క పని అన్నట్టండి. అవునా? విశ్వ నిర్మాణ క్రమము అంటే సృష్టికర్త యగు పరమాత్ముడు అగ్నిస్వరూపుడై, అంటే ఇది సమస్తము కూడా యజ్ఞస్వరూపంగా ఉండి ఆయనే దానికి అగ్నిహోత్రికుడై ఈ సమస్తము అంటే ఆ హవిస్సులు ఇచ్చేవాడు ఆయనగానే ఉండి, బ్రహ్మస్థానంలో ఆయన్నే ఉండి, యజ్ఞస్వరూపుడు ఆయన్నే ఉండి, దాని నుంచి వచ్చేటటువంటి ఫలితాలు ఇచ్చేవాడిగా ఆయన్నే ఉన్నాడు అనేటటువంటి భావంతో ఈ యొక్క పద్యాన్ని రాయడం జరిగింది. అంటే సృష్టికర్త యగు పరమాత్మ అగ్నిస్వరూపుడై సమస్త శ్రేయస్సును కాంక్షించే పురోహితుడుగా, దేవతలకు యజ్ఞ భాగములిచ్చు ఋత్విజుడిగా, రత్నముల వంటి ఫలితాలనిచ్చే హోతగా ఉన్నాడని ఋగ్వేదము తొలిగా ఈ విధంగా తెలిపిందని గతంలో వ్రాసి ఉన్నానండి. చాలా సంతోషం అండి శర్మ గారు. వీలైతే ఆ పద్యాన్ని మన గ్రూపులో ఒక్కసారి మీరు పెట్టగలిగితే ఈ తెలుగులో ఇంకా బాగా అన్వయించుకుంటారు. అవునండి. నా భావన ఏంటంటే ఈ విశ్వ నిర్మాణం అంతా కూడా సృష్టికర్త చేసేటటువంటి ఒక యజ్ఞము. ఆ యజ్ఞానికి పురోహితుడు ఆయన్నే. అందులో వేసేటటువంటి సమిధలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఉన్నటువంటి జీవులన్నింటికి కూడా ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటది. వాటిని కాలం అనేటటువంటి అగ్నిలో కలిపేసి మళ్ళీ వాటిని ఒక రత్నములాగా మళ్ళీ పుట్టిస్తున్నాడు, అంటే శుద్ధంగా పుట్టిస్తున్నాడు. ఇలా ఆయన నిత్యాగ్నిహోత్రికుడై ఆయనే పురోహితుడిగా ఉండి, ఆయనే హోతగా ఉండి, ఆయనే ఈ హోత ఋత్విజుడిగా ఉండి హోమం చేస్తూ సమస్తమును లయం చేస్తూ మళ్ళీ దాన్నే పునరుద్ధరణ చేస్తున్నాడు అనేటటువంటి భావనతోని ఆ మంత్రం ఉంటుంది కదండి. అదే విషయాన్ని పద్యంలో తెలపడం జరిగింది. అద్భుతం అండి, చాలా గొప్ప ప్రయోగం చేశారు మీరు. ఉన్నదాన్ని మీరు ప్రతి వేదంలో ఉన్నటువంటి ప్రతిదాన్ని ఈ విధంగా చేయడానికి ఒక ప్రతిజ్ఞ పూనుకోండి. ఇది చాలా ఎందుకో నాకు వచ్చిన పాట ఇది. ఎందుకంటే తెలుగులో చెప్తా ఉంటే చాలా అందంగా ఉంది అది. ఎందుకంటే ఇదే విషయం భగవద్గీతలో కూడా ఉందన్నమాట. బ్రహ్మార్పణం బ్రహ్మహవిః
బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధినా. భగవద్గీతలో ఇది శ్లోకం అనమాట. అంటే అక్కడ ప్రత్యేకంగా వేరే వస్తువు లేదు. అక్కడ అన్నము బ్రహ్మమే, ఆ అన్నము తయారు చేయడానికి కావలసినటువంటి పరికరాలన్నీ బ్రహ్మమే, అది వంటగా మారడానికి కావలసినటువంటి వరి కూడా బ్రహ్మమే, దాన్ని తయారు చేసేటటువంటి వాడు బ్రహ్మమే, పాత్ర బ్రహ్మమే, పాత్రలో చేయబడి వండబడుతున్నటువంటి పాయసము బ్రహ్మమే అంటున్నాడు. అంటే బ్రహ్మము కానిది ఏది లేదు అంటున్నాడు. బ్రహ్మ చేత, బ్రహ్మ నుండి, బ్రహ్మ కొరకై బ్రహ్మ తత్వాన్ని ప్రతిబింబించేటటువంటి శక్తి ఏదైతే ఉందో అది విశ్వ నిర్మాణాత్మకమైనటువంటి వ్యవహారం జరుగుతున్నది. ఇక్కడ మన వ్యక్తిగతమైనటువంటి స్పర్శ గాని స్పృహ గాని ఏమీ లేదు. అది తెలుసుకునే ప్రజ్ఞ ఏదైతే ఉందో దాన్ని జ్ఞానం అంటారు, దాన్నే బ్రహ్మ జ్ఞానం అంటారని గీత చెప్తూ ఉన్నదనమాట. దాన్ని మీరు అందంగా చెప్పారు. మనకు ఒకసారి అది గ్రూప్ లో పెట్టండి, మంచి చక్కటి వివరణాత్మకంగా ఉంది. అసలు అగ్నిమీలి అనే దాన్ని పూర్తిగా తెలుగులో అన్వయించుకునేడానికి వీలుగా ఉంది మీరు రాసిన పద్యం. అది మీలాంటి వాళ్ళు గ్రూప్ లో ఉండడం మాకు ఇంకా ఉత్సాహం లాంటిది. తప్పకుండా దీని గురించి ఓకే అండి. మరి నేను ఇక్కడ పూజా కార్యక్రమంలో ఉన్నాను, మళ్ళీ రేపు తప్పకుండా అటెండ్ అవుతాను. చాలా సంతోషం, చాలా సంతోషం, చాలా సంతోషం అండి, చాలా సంతోషం అండి. నమస్కారం, నమస్కారం. కందుకూరి భరతుడు మన మిత్రులు వచ్చేసి ఇందాక మాట్లాడిన మిత్రులు చక్కటి చందోబద్ధంగా పద్యాలు రాస్తూ ఉంటారు. ఎంతో అందంగా ఉంటాయంటే ఆ పద్యాలు చూడముచ్చటగా ఉంటాయి. అట్లాంటిది వేదంలో ఉన్న మంత్రాలని చందోబద్ధంగా రాయడం అనేది విశేషం. ఇక్కడ వారిని చూస్తూ ఉంటాను, ఫేస్బుక్ లో గానీ తర్వాత వాట్సాప్ లో పెడుతూ ఉంటారు. అంత అందంగా రాశారు చూడండి ఆ పద్యం అనేది కూడా. అగ్నిమీలే పురోహితం యజ్ఞస్య దేవమృత్యుజం హోతారం రత్నదాతం అనే దాన్ని తెలుగులో పద్యయుక్తంగా చేయడం అనేది ఒక విశేషవంతమైనటువంటి ఒక ప్రయత్నం. మాకెంతో ఆత్మీయులైన అలాంటి వాళ్ళు ఉంటే ఎదుగు మన విష్ణు శర్మ లాంటి వాళ్ళు, ఋగ్వేదం పట్టించినటువంటి వీళ్ళు, మనకు ఈ సాహిత్యం అనేది ఇంకా ఇంప్రూవ్ అవుతుంది. మనలో ఏమన్నా దోషాలు ఉన్నా కూడా అందరూ రెక్టిఫై చేసుకుని ఒక సాధన అనమాట. ఇదంతా ఒక తపస్సు. అందుకని ఋగ్వేదామృతం అనే టైటిల్లోనే మనకు ఉంది అనమాట. ఏం మాట్లాడుకున్నా వేదం గురించే మాట్లాడుతున్నాం కాబట్టి ఇదంతా అమృత గడియలే. అమృత గడియలు అంటే ఏదో తెల్లవారుజాము 4 గంటలకు స్టార్ట్ అయితే 2 గంటలకు స్టార్ట్ అయితే అనేది పక్కన పెడితే, వేదం గురించి మనం చర్చిస్తున్న ప్రతి క్షణాలు కూడా అమృత గడియలే. ఎందుకంటే వేదం అనేది అంత గొప్పది. ఋషులకే టార్గెట్ అయిండేది, భగవంతునికే టార్గెట్ అయిండేది, దేవతలకి అనుసరించడానికి వీలుగా ఉన్నటువంటి ఒక స్క్రిప్టే వేదం అనమాట. కాబట్టి అట్లాంటి వేదంలో మనం ఉన్నాం అనమాట. కాబట్టి ఓ అగ్ని, యజ్ఞమునకు పురోహితుడు నీవు, దేవతలకు పూర్వం ఉన్నవాడవు, విశ్వముకే ఋత్విజుడువు అయినటువంటి నీకు నేను నమస్కరిస్తున్నాను. యజ్ఞమునకు హోత అయిన అగ్ని మనలోని నిద్రావస్థ స్థితిలో ఉన్న ఆనందాన్ని మేలుకొలుపుగాక. మనకు సుప్తావస్థ, జాగృతావస్థ అని మనం రెండింటి గురించి మాత్రమే మాట్లాడుకుంటే తుర్యావస్థ గురించి మనం తర్వాత డిస్కషన్ చేసుకోవచ్చు అనమాట. సుప్తావస్థ అంటే ఏంది? అది నిద్రావస్థ, ఎప్పుడు నిద్రలో ఉంటుంది, మేలుకొని ఉండదు. మరి జాగృతావస్థ అంటే తట్టి లేపుతూ ఉంటుంది ఎప్పుడు. రే నువ్వు ఇదిరా, రే నువ్వు దీనికోసం వచ్చావురా, రే నువ్వు ఈ పని చేయాలరా, రే నీలో ఒక అగ్ని వెలుగుతా ఉందిరా, రే నీలో ఒక తపన వెలుగుతా ఉందిరా, రే నీలో ఒక జ్ఞానం అనేది కిరణం ఒకటి ప్రతిధ్వనిస్తూ ఉందిరా, రే నీలో ఈ ప్రత్యేకత ఉందిరా, రే నీ కోసం నువ్వు బతుకురా, రే నీలో ఉన్నటువంటి భగవంతుని ఒక్కసారి తట్టి నిద్ర లేపురా అని చెప్పేది ఏంటంటే అది వేదము. ఆ వేదం ఎట్లా చెప్తా ఉందంటే యజ్ఞముకు హోత అయిన, యజ్ఞమునికే హోత అయినటువంటి మనస్సులో నిద్రావస్థలో స్థితిలో ఉన్నటువంటి ఆ ఆనందాన్ని మేల్కొల్పుగాక అని అంటూ ఉంది అనమాట. ఆనందాన్ని మేల్కొల్పడం ఏంటి? మనం అందరం ఆనంద స్వరూపమే అని చెప్తా ఉంది. దాన్ని దేంతో మేల్కొల్పాలా? అగ్నితో మేల్కొల్పాలా. అగ్ని వైముఖాదేవ అంటారనమాట. ఎందుకు? అగ్ని కోసమే ఖర్చు చేయాలి లోపల ఉండే అగ్నిని. అదే ఇక్కడ దాని సాహిత్యం అనమాట. అంటే సకల సంపదల ప్రదాత మరియు యజ్ఞం యొక్క హోత, అంటే ఈ సృష్టికి మొత్తానికి హోత అనమాట. అట్టి దేవుడిని అగ్ని దేవుడిని అందరం కూడా ఏం చేయాలంటే ఆరాధించాలి. దానికి ఒక కులం ఉందా? పలానా కులస్తులే దానికి పూజించాలా, పలానా మతస్థులే దానికి పూజించాలా, దానికి ఒక మతం కావాలా? దానికి ఒక అగ్ని అనేది కనిపిస్తా ఉంది కదా. సమస్తాన్ని తన స్వరూపంగా మార్చుకునే శక్తి అగ్నికి ఉందని వేదం చెప్తూ ఉంది కదా. మరి అట్లాంటి అగ్నికి నమస్కరించాల్సిందే కదా. దానికి కులం అడ్డం పెట్టాల్సిన అవసరం లేదు, మతం అడ్డం పెట్టాల్సిన అవసరం లేదు. క్లియర్ గా తెలుస్తూ ఉన్నది కదా. కావున ఇది చాలా తీవ్రంగా ఆలోచించాల్సినటువంటి గొప్ప స్థితి. తర్వాత సకల చరాచర సృష్టికి ఆధారం అగ్ని. అగ్ని సోమాత్మకం జగత్ అని అంటది వేదమే.
అగ్ అనగా శక్తివంతమైనది అని అర్థం. ఆ అగ్ అనే ధాతువు నుంచి అగ్ని అనే శబ్దం పుట్టిందనమాట. ప్రకాశవంతమైనది అని అర్థం. మళ్ళీ అగ్నిం ఈలే, ఈలే అంటే ఏంది? ఆరాధించడం అని అర్థం. అగ్నిం ఈలే, అగ్నిమీలే, ఈలే అగ్నిమీలే అంటే అగ్నిని ఆరాధించడం. పురోహితం ముందు ఉండడం. అంటే రత్న అంటే ఇక్కడ ఏంటి? చివరిలో రత్నదాతమం, రత్నధాతమం, రత్నధాతమం, రత్నదాతమం, రత్నధాతమం. రత్న అంటే సంతోషం, అంటే ఆనందం. ఇప్పుడు ఫైనల్ గా మనం ఒక స్టేట్మెంట్ కి వచ్చేద్దాం. మనలో ఉన్నటువంటి ఆనందము అనేటటువంటి భగవంతుణ్ణి, ఇక్కడ ఆనందాన్ని భగవంతుడుగా అనుకోవాలి మనం, ఎందుకంటే అది నిజం కాబట్టి. ఎందుకు? అది సచ్చిదానంద స్వరూపం కావున. సచ్చిదానంద స్వరూపం అనేటటువంటి దానికి బీజం మనందరి శరీరాల్లో ఉంది. దాన్ని దేంతో రగల్చాలి అంటే అగ్నితో. ఆ అగ్నితో రగిల్చినప్పుడు, ఇక్కడ అగ్ని అంటే ఏంటి? ఇక్కడ ఆరాధించడానికి అనుకూలమైనటువంటి భగవంతుడు అని అర్థం. అట్లాంటి ప్రేరేపితమైన అగ్నికి నమస్కరిస్తున్నాను. అగ్నిదేవుడా నీకు నేను నమస్కరిస్తున్నాను. నాలో ఉన్నటువంటి ఒక భగవంతుడు అనేటటువంటి త్రేతాగ్ని స్వరూపుడు, జఠరాగ్ని స్వరూపుడు, వైశ్వానరోభూతుడైనటువంటి భగవంతుణ్ణి నువ్వు ఏం చేయాలి అంటే జాగృత అవస్థ పరుచుము. ఎప్పుడైతే నీవు ఇన్వాల్వ్ అయ్యి జాగ్రత్త అవస్థపరుస్తావో అప్పుడు ఆ మహాగ్ని అనేటటువంటిది నాలో దివ్యత్వాన్ని పొంది నిన్ను రమించడానికి వీలుగా, అది నిత్య సత్యమైన వస్తువుగా, అదే నా జీవిత ధ్యేయంగా గడపడానికి వీలుగా ఉంటుంది. ఓ నిత్యాగ్ని, నా సమస్త కర్మల్లో నీవు సాక్షిగా నిత్యము వెలగడానికి వీలుగా సిద్ధపడి ఉండుము. నీకు నేను నమస్కరిస్తున్నాను అనేటటువంటి మంత్ర భావం ఎంత గొప్పగా ఉందో చూసారా? మనకు ఒక్క మంత్రాన్ని వివరించుకోవడానికి ఒక రోజంతా సరిపోదు. అలాంటిది వేదం అంటే. కావున ఈరోజు మొదటి మంత్రం. ఈరోజు ఈ మొదటి సూక్తంలో 9 మంత్రాలు ఉంటాయి. 9 మంత్రాల్లో ఋషి వచ్చేసి మధుచ్ఛంద. మొదటి మంత్రానికి మధుచ్ఛంద విశ్వామిత్ర అనేటటువంటి ఋషి ఈ మంత్రానికి కర్త అన్నమాట. అంటే దృష్టి, ద్రష్ట, దృశ్యం అని చెప్పుకున్నప్పుడు ఆ మంత్ర ద్రష్ట గురించి కూడా ఇక్కడ చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దానికి ఆ మధుచ్ఛంద అనేటటువంటి ఛందస్సును కూడా జోడించారు. కావున ఈ 3 పాదాలతో ఉన్నటువంటి మంత్రం ఈ ఋగ్వేదానికే మూలమైంది అనమాట. ఎందుకంటే అగ్ని అనేది అంత గొప్పది కాబట్టి. స్వామి మీరు చెప్పారంటే ఎవరో ఒకరు పలుకుతారు ఈ గ్రూపులో, సంగీతం తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి. విష్ణు శర్మ గారు, సరే ఎవరు పలుకుతారు? ఎవరికి ఇద్దాం ఛాన్స్? పల్లవి పలుకుతావా? సరే మీరు మ్యూట్ లో ఉండే పలకండి అయితే. ఓం అగ్నిమీలే పురోహితం యజ్ఞస్య దేవవృత్తిజం హోతారం రత్నధాతమం. ఓం అగ్నిమీలే పురోహితం యజ్ఞస్య దేవవృత్తిజం హోతారం యజ్ఞధాతమం. ఓం అగ్నిమీలే పురోహితం యజ్ఞస్య దేవవృత్తిజం హోతారం రత్నధాతమం. ఇది
షడ్జము అనేటటువంటి ఆధార షడ్జము అనేటటువంటి స్వరంలో నడుస్తూ ఉంటుంది అన్నమాట ఈ మంత్రం. ఈ మంత్రం యొక్క ప్రాశస్త్యం అంతా కూడా ఈ రోజు మనం చెప్పుకోవడం జరిగింది. రేపు రెండవ మంత్రం గురించి చెప్పుకుందాము. ఆ రెండవ మంత్రానికి కూడా దేవత ఎవరు అంటే అగ్ని. ఛందస్సు పిపీలిక మధ్య నిశ్రుత్ గాయత్రి అంటారు దాన్ని. ఆ ఛందస్సు పేరు. స్వరం వచ్చేసి షడ్జంలోనే ఉంటుంది. ఇది రేపటి రోజు చెప్పుకుందాం. రెండవ మంత్రం గురించి రేపు చెప్పుకుందాము. నిన్న మనం మొదలు పెట్టుకున్న తీరు కొంచెం అసంపూర్ణంగానే ఉంది కాబట్టి ఈ రోజు ఫిల్ఫిల్ చేసేసుకున్నాము. కావున మొదటి మంత్రం ఈ రోజుతో సంపూర్ణంగా అనుకుంటూ మొదటి మంత్రాన్ని ఉచ్చరిస్తూ రెండవ మంత్రాన్ని చెప్పుకోవాల్సి ఉంటుంది రేపు కూడా. కావున మొదటి సూక్తంలో ఉన్నటువంటి 9 మంత్రాలు కూడా విశేషవంతమైనటువంటి శక్తిని కలిగి ఉన్నటువంటివే. అందరూ కూడా నోటికొస్తే ఇంకా మంచిది. స్వామి, ఒక విన్నపం, మంత్రం చెప్పించేటప్పుడు కొద్దిగా స్లోగా చెప్తే మేమంతా ఫాలో అయ్యేదానికి కన్వీనియంట్ గా ఉంటుంది స్వామి. ఓకే సార్, మీరు ఇంగ్లీష్ లో ఉండే పలకండి. అయితే నిదానంగా చెప్తాను. అదే వాట్సాప్ లో పెడతామండి శ్లోకం. దేవదాసు ప్రయత్నం చేస్తున్నాను, పెడతారులే టైం. మీరు మ్యూట్ లో ఉండే ఒకసారి పలకండి. ఓం. ఇక్కడ ఓం లేదు, ప్రతి చోట మనం ముందే చెప్పుకున్నాం. ఓం అనేది ఎందుకు సహకరిస్తుందో మనం చెప్పుకున్నాం అన్నమాట. లోపల ఉన్నటువంటి శక్తిని అంతా ఒక్కసారిగా అకార ఉకార మకార సంయుక్తాక్షరంగా మనం భావన చేసి ఓం అనేది ఏం చేస్తుందంటే శృతిని అనుసరించేటట్లుగా ఉండడానికి ఒక ఇంజన్ లాగా పనిచేస్తుంది. అందుకనే ఒక మంత్రాలన్నిటికీ ప్రాకార శబ్దంగా తీసుకుంటారు ఓంకారాన్ని. అందుకనే ఇప్పుడు పద్యాలు చెప్పే వాళ్ళు కొంతమంది అష్టావధానాలు గాని శతావధానాలు గాని చేసే వాళ్ళు ఏమనుకుంటారంటే ఏదైనా ఒక సమస్య ఇచ్చినప్పుడు పరహితమైన కార్యమతి భారముతో ఇది అయిన పూను సత్పురుషుడు లోకముల్ పొగడా. గుర్తు రాలేదనుకోండి ఏం చేస్తారు, ఓంకారం చెప్తారు. గుర్తు రానప్పుడు ఏం చేస్తారు, రాముడు వచ్చినట మర్చిపోయారు అనుకోండి, మళ్ళీ ఓంకారం చెప్తారు. ఆ ఓంకారం ఎట్లయితే చెప్తారో పద్యం చెప్పే వాళ్ళ అవధానాల్లో ఇక్కడ కూడా ఓంకారం అనేది అంత సపోర్ట్ ఇస్తుందని అర్థం ఇక్కడ. అందుకనే ఇక్కడ ప్రతిదానికి ఓంకారం ఎందుకు చెప్పండి. ఓం అంటే ఒక శృతిలో ఉంటుంది. ఓం అగ్నిమీలే, అప్పుడు ఏమవుతుంది, డైరెక్ట్ గా అగ్నిమీలే అని చెప్పొచ్చు మనం. కానీ డైరెక్ట్ గా అగ్నిమీలే అని చెప్పడానికి ముందు అదొక శృతిలో కలవడానికి సపోర్ట్ చేయడానికి ఒక ఇంజన్ లాంటి ఒక వస్తువు, ఒక శబ్దం కావాలి. అదే ఓంకారం అనమాట. కాబట్టి ఓంకారాన్ని ప్రతి మంత్రానికి ప్రాకార మంత్రంగా చెప్పుకుంటాం. ఓం అగ్నిమీలే పురోహితం యజ్ఞస్య దేవవృత్తిజం హోతారం రత్నధాతమం. ఓం అగ్నిమీలే పురోహితం యజ్ఞస్య దేవమృత్విజం హోతారం రత్నధాతమం. ఓం అగ్నిమీలే పురోహితం యజ్ఞస్య దేవమృత్విజం హోతారం రత్నధాతమం. ఓం అగ్నిమీలే పురోహితం యజ్ఞస్య దేవమృత్విజం హోతారం రత్నధాతమం. ఓం అగ్నిమీలే పురోహితం
పురోహితం యజ్ఞస్య దేవమృత్విజం హోతారం రత్నధాతమం ఓం అగ్నిమీలే పురోహితం యజ్ఞస్య దేవమృత్విజం హోతారం రత్నధాతమం. ఇక్కడ స్వరము అనుస్వరము అని సంయుక్త స్వరము అని ఇన్నర్ గా ఉంటాయి అన్నమాట. ఇన్నర్ అంటే వీటిని అనుస్వరాలు అంటారు అనమాట. అనుస్వరాలు అనేటువంటివంటే స్వరానికి దగ్గరగా ఉన్నటువంటివి అని అర్థం. అవి రెండు అనుస్వరాలు కలిస్తే ఒక స్వరంగా మారుతుంది. రెండు అనుస్వరాలను కలిపి ఆ స్వరహితంగా పాలిస్తే అది అనుదత్తారం అంటారు దాన్ని. అట్లా శబ్దాలలో రకరకాలుగా వివరించారు. ఎలా పలకాలో కూడా మనకు వేదంలో ఉన్నటువంటి వివరణే మనం అనుసరిస్తూ వేదాన్ని చెప్పుకోవాల్సి అవసరం వస్తుంది. కాబట్టి ఈరోజు మొదటి మంత్రాన్ని పూర్తివంతం చేసుకున్నాము. ఇది మళ్ళీ రేపు కూడా అందరం పలకాల్సి ఉంటుంది. మీరు మ్యూట్ లో ఉండే పలకండి. చక్కగా గొప్ప విలువైనటువంటి అమూల్యమైనటువంటి ఒక సబ్జెక్ట్, ఒక చదువు ఏదైతే ఉందో అది వేద చదువే. అట్లాంటి చదువు మనం ఒక అరగంట చెప్పుకునే భాగ్యం మనకు కలిగిందని భావిస్తూ, అదృష్టంగా భావిస్తూ మనందరం ఎంతో నిష్టగా ఈ సమయాన్ని మనం అనుసరిస్తే మనంతటి ధన్యమైనటువంటి జీవితాలు మనం ఇంకా మన తరాలన్నిటిని కూడా మనలోనే మనం దర్శించవచ్చు కూడా. ఈ రోజుతో ఈ ఋగ్వేద పాఠాన్ని మనం ముగించుకుందాం. ఎందుకంటే మళ్ళీ 8 గంటలకు రామానుగ్రహం గ్రూప్ ఉంది కాబట్టి ఇందులో ఉన్న వాళ్ళే అందులో కూడా ఉన్నారు కొంతమంది. కాబట్టి ఒక 5 నిమిషాలు గాత్రాన్ని సవరించుకోవాల్సిన అవసరం కూడా ఉంది నాకు. సరే, స్వస్తి, జై శ్రీరామ్.